హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు లూలు మార్కెట్కి వచ్చేసినాను. రండి లూలు మార్కెట్లో అన్నీ చూసేద్దాం. ఈడైతే కనుక మన తెలుగు వాళ్ళు కూడా ఇలా బుర్కాలు వేసుకొని తిరుగుతూ ఉంటారండి. అందరూ చాలామంది మనకు ఎంటర్ అయితేనే మనకు టైగర్ స్వాగతం చెప్తుందనమాట. రండి లోపలికి వెళ్ళిపోదాం, చూసేద్దాం ఏమేమి ఉన్నాయో, మనకి ఏం పనికి వస్తాయో ఏం లేదు అనేసి. ఓకేనా, వెళ్తాను. లోపలికి వస్తానే నాకు ఈ బుడ్డి బుడ్డి సైకిల్ కనిపించినాయండి. చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట. చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయి. ఇంత చిన్న సైకిళ్ళకి ఎంతెంత రేట్ వేసి పెట్టినాడు. రండి, నాకు ఇష్టమైన బైక్ చూపిస్తాను మీకు. రండి, ఇది 34 దినాలు అంట, 35 దినాలు అంట. ఇంత చిన్న చిన్న సైకిల్కి అంతంత రేట్ అనమాట. ఇదేంటో చెప్పండి, 24 దినాలు 25 దినాలు అనుకోండి. బుల్లెట్ బండి, ఇది 26. దీనికి దానికి ఏం డిఫరెంటో తెలియదు. ఇవి బుల్లెట్ బండ్లు అనమాట. ఎలా ఉండదు చూడండి, 24 దినార్లు అంటే 25 దినార్లు అనుకోండి. ఇది ఒక బుల్లెట్ బండి. దీంట్లో ఇంకొంచెం స్పెషల్ ఉండదంట, 29 దినార్లు అంట. ఇది 27 దినార్లు అంట, తెలియదు నాకు. ఇది బుల్లెట్ బండి అనమాట. అంటే దీని టైర్లు కొంచెం పెద్దగా అన్నట్లుండే, అందుకనేసి దీనికి కొంచెం రేట్ ఎక్కువ పెట్టినారు. నీ బుల్లెట్ బండికి వచ్చేస్తా డిగ్గుడిగ్గుడిగ్గుడిగ్గుడి. చూడండి ఎంత బాగుంది బుల్లెట్ బండి, చాలా బాగుంది. ఇదంటే రాయల్ సెంట్ అండి, చాలా బాగుంటుంది. దీని స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. అది షాంపుల్ కనిపెట్టినారు అక్కడ, ఆ శాంపుల్కి అయిపోయిందనమాట. ఇలాంటివి తీసుకోండి మీరు, నిజంగా చాలా. ఎవరన్నా కావాలంటే సెంట్ ఏది బాగుంటుందని అనుకుంటే నాకు నచ్చింది ఇదనమాట. తక్కువ రేటు, మంచి స్మెల్ ఉంటుందన్నమాట. దాంట్లో ఇంకొక రకం ఇది. మీకు కావాల్సింది రాయల్ సెంట్ తీసుకోండి, నిజంగానే చాలా బాగుంటుంది. మీకు తెలియని వాళ్ళకి అంటే కొంతమందికి తెలియదు కదా ఎలాంటివి తీసుకోవాలా అనేసి. నాకైతే రాయల్ సెంట్ అయితే బాగా నచ్చుతుందండి. 2 దినాలు బాగుండదన్నమాట. తక్కువ రేటే తీసుకోండి, మంచి స్మెల్ బాగుంటుందన్నమాట. ఇవైతే ఇంట్లో పెట్టుకోవడానికి, ఊరికే ఇలా పెట్టుకొని స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కోయటోళ్ళు వాడతారులేండి, మనం అంతా వాడలేము. కానీ ఇలాంటివన్నీ తీసుకొని అవి 4 దినాలు 5 దినాలు పెట్టి మనం ఎక్కడ తీసుకుంటాం. ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగినారనమాట, అక్క తస్బీ తీసుకొని అక్క నువ్వు వచ్చేటప్పుడు అని. తమ్ముడు చూడు తమ్ముడు, తీసుకొని వచ్చి ఇస్తానో లేదో తెలియదు, కానీ నీకోసం చూపిస్తాను నా వీడియోలో. నువ్వు చూడు తమ్ముడు, మహమ్మద్ తమ్ముడు, నువ్వు అడిగినావు కదా లైవ్లో అప్పుడు అనమాట. ఇది ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్ అని మనం చేసుకోవాలా, వాళ్ళు నమాజ్ చేసుకోవాలన్నమాట. దీన్ని తస్బీ అని అంటారు. మనం తీయలేము కదా పాపం, అందుకని చూపిస్తున్నానండి. ఇవన్నీ మట్టి కుండలు చూడండి ఎంత బాగున్నాయి. మట్టివి, చెక్కవి. ఈ చెక్క ప్లేట్ ఒకటి ఉంది. కుండలు చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ చెక్కది చూడండి ఎంత ఉంది, చాలా బాగుంది. మంచి ఫినిషింగ్ అయితే బాగా ఇచ్చినారు. కానీ రేట్ చూడండి ఎంత ఉన్నదో, 4 దినార్లు అంట. 4 దినార్లు అంటే ఒక దినార్కి 280 రూపాయలు మన డబ్బులు. మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. 4 దినార్లు అంట ప్లేట్, ఒట్టి ప్లేటు. ఇక్కడ ఈ సెక్షన్ అయితే ఇంకంతా ఖుబుస్ అండి. ఖుబుస్ అంటే రొట్టెలు అనమాట. ఈ రొట్టెలు ఏంటో చాలా వెరైటీగా ఉన్నాయి. మస్రీ సూరి రొట్టెలు అంటే ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నాను, ఒకటి తీసుకొని వచ్చినాను, ట్రై చేద్దాము ఎలా ఉందో, తిని చూద్దామనేసి తీసుకొని వచ్చినాను అనమాట. చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి. దొడ్డుగా అవి ఇట్లా రొట్టెలు కాదు, బన్నులు కాదు, ఏదో అదో విధంగా అన్నమాట. సరే ఒకటి తీసేసుకున్నాను, చూద్దాం, టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అనేసి. ఇంకా ఇది బేకరీ సెక్షన్ అనమాట. మొత్తం కేకులు, మీకేం కేకులు కావాలో తీసేసుకోండి, తినేసేసుకోండి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఇది చిన్న బుజ్జి కేకులు అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ. అసలు ప్రతిరోజు ఫ్రెష్గా చేస్తారంటండి కేకులు. ప్రతిరోజు అడిగినా నేను, రోజు అయిపోతాయంటే, రోజుకు అయిపోతాయంట కేకులు. చూడండి ఇదంతా బేకరీ సెక్షన్ అనమాట. చాలా ఎన్ని కేకులు ఉన్నాయి చూడండి, ఎంత సేల్ అవుతాయంటే ఇన్ని కేకులు చేసి పెడతారు వాళ్ళు రెడీగా. ఇవన్నీ కేక్స్ అనమాట. చాలా వెరైటీ కేకులు ఉన్నాయన్నమాట. మీకు ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోండి ఫ్రెండ్స్. ఒకటి తీసేసుకొని కోసేసుకొని తినేసుకోండి. ఓకేనా, హ్యాపీ బర్త్డే చేసేసుకోండి అందరూ. ఒక్కొక్కరికి హ్యాపీ బర్త్డే చేసుకోండి. ఓకేనా, ఈ సెక్షన్ చూడండి, ఇవన్నీ కోయటోళ్ళు తింటారండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, కానీ మన వాళ్ళకి అంత తెలియదు కాబట్టి తినరు. నేనైతే తింటాను, ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి మీకు ఇక్కడ ఒక కాయలు ఉండేవి ఫ్రెండ్స్. ఈ కాయలు ఏం కాయలు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఈ కాయలన్నీ. నేను చెప్పని వీటి కాయలు, మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఏం కాయలు తెలిస్తే మీకు. ఇదైతే కనుక ఫిష్ అనమాట, ఫిష్ సెక్షన్ అనమాట. చాలా ఉన్నాయి ఫిష్లన్నీ. అంతా డీప్ ఫ్రీజర్లో అవి ఐస్ అంతా వేసి పెట్టేసినారనమాట. రొయ్యలు చూడండి, సైజులు కూడా ఒక చిన్న సైజు, పెద్ద సైజు, చిన్న సైజు, పెద్ద సైజు. ఇవి చేప 1 కిలో వచ్చి 9 దినార్లు అంటండి.
దీన్ని మంచిగా స్కిన్ తీసేసి ఎంత నీట్గా చేసి పెట్టినారు చూడండి. 1 కిలో వచ్చి 9 దినార్లు అంట. 9 దినార్లు అయితే ఎంత అవుతుంది మీరు లెక్కేసుకోండి. దినార్కి వచ్చి 280 రూపాయలు. ఇలాంటివన్నీ కోయట వాళ్ళు తింటారండి, ఎక్స్పెన్సివ్. మనలాంటి వాళ్ళు తినలేమంతగా తీసుకొని. 1 కిలో 9 దినాలు పెట్టి తినాలంటే ఎవరు తింటారు? తినలేరు కదా. కలబంద చూడండి, ఇంటి దగ్గర మనకి ఎన్నెన్ని ఉంటాయి, 2 దినార్లు అంటాయి కలబంద. 2 దినార్లు అంటే అప్పటికి 600 అవుతుందన్నమాట. 600 550 అలా అవుతుందన్నమాట. అన్నీ వెరైటీవే చూపిస్తున్నా మీకు. చూడండి, ఇవి ఊడకాయలు అండి. మనకి ఇంటి దగ్గర ఊడకాయలు ఉంటాయి, మీకు తెలుసా? ఆ ఊడకాయలు మనం ఇలా పిండితే లోపల తెల్లగా గుజ్జులాగా వస్తుంది. అవి వచ్చి దినార్ నూస్ అంటండి. ఎన్ని ఉండే చూడండి, 1/4 కిలో అన్నీ కూడా లేవు. అవి పెట్టేసి అమ్మేస్తున్నారు. అమ్మేయండి రా బాబు, అమ్మేయండి, అన్నీ అమ్మేసి డబ్బులు నేను వసూలు చేసుకోండి అన్నీ అనిపించింది నాకైతే కన్నా. మామిడికాయలు అండి, అన్నీ నాకు నచ్చినట్టు కాడికే నేను వీడియో తీస్తాను మీకు. చూడండి ఇవన్నీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చాలా అంటే చూడడానికి చాలా బాగున్నాయి. 3 దినార్లు అంటండి, 1 కిలో 3 దినార్లు అంట. ఈ కాయలు ఇంటి మలేషియా ఏమో కాయలు అంట. చాలా అంటే చాలా స్మెల్ ఉండదు, కానీ ఎలా పీచు ఏమన్నా ఉంటుందేమో అని నేను తీసుకోలేదన్నమాట. చూడడానికైతే మాత్రం అద్దరిపోయినాయి మామిడికాయలు. చూసినారా? ఇవైతే చూడండి, ఈజిప్ట్ వంటవి ఈ కాయలు కూడా చూడడానికి బాగుంటాయి, కానీ తినడానికి ఎలా ఉన్నాయో తెలియదు నాకు. నేనైతే ఈరోజు తీసుకోలేదులేండి, మొన్ననే తీసుకొని వచ్చుకున్నాను. ఇప్పుడు అవి నేను తీసుకునే వస్తువులు అనమాట. యాడ చూసినా టైగర్లు మనకి ఎంట్రీ ఇస్తున్నారు అనమాట. ఇది నాకు అసలైన వస్తువు అండి. నేను ఈ కుబుస్ తినేది రొట్టెలు అదనమాట. ఇప్పుడు మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఎవరు? ఫిలిపినో అమ్మాయిని చూపిస్తాను మీకు నేను. ఫిలిపినో అంటే ఫిలిపీన్స్ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి అనేది ఈ వస్తువులన్నీ నేను తీసుకున్నాను అనమాట, నాకు కావాల్సినట్టువి. మ్యాగీ, ఇంకా పిల్లకి ఇద్దామని చెప్పి రొట్టె, ఇది అది తెలిసిందే కదా.